హాయ్ అండి. ఇవాళైతే మా అత్తమ్మ మా విలేజ్ స్టైల్లో చెరువు చేపలు ఎండు చింతాకు ఇగురైతే చేస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దానికోసం ఎండు చేపలని నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టేసుకుందండి. చింతాకును కూడా బాగా క్లీన్ చేసేసి చింతాకు ధనియా పౌడర్ని అయితే బాగా మిక్సీ పట్టేసింది అనమాట. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న చెరువు చేపల్లోనే ఆ చింతాకు పౌడరు, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి వాటర్ పోసేసి మిక్స్ చేసుకుందనమాట. మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసిందనమాట. వేసేసి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసేసిందండి. మెంతులు అయితే అస్సలు స్కిప్ చేయకూడదు చేపల కూరల్లో. చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఆనియన్ ముక్కలు వేసేసిన తర్వాత అది జస్ట్ 2 మినిట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి. పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కర్రీ కాబట్టి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత టమాటాలు బాగా అయితే ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు, చింతకు పౌడరు మొత్తం కలిపి పెట్టిన మిశ్రమం అయితే కడాయిలో పోసేసుకుందామండి. కడాయిలో పోసేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకుందాము మూత పెట్టేసి. ఏమైనా మనం ఎన్నో మసాలాలు యాడ్ చేస్తామండి. వీళ్ళు చేసిన టేస్ట్ అయితే మనకు అస్సలు రాదు. ఏం మసాలాలు లేకుండా వితౌట్ మసాలాతో కూర చేస్తారనమాట. మా అత్తమ్మ అయితే నాన్ వెజ్ చేయడంలో సూపర్ అనమాట. చాలా బాగా చేస్తుందండి. చూసారు కదా, కర్రీ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే స్పైసీస్ యాడ్ చేసుకుందామండి. కారం వేస్తుంది. మన స్పైసీకి తగ్గట్టండి, ఇంత అంతా ఏం లేదు. 1 స్పూన్ వరకు అయితే వేసేసింది అనమాట. నెక్స్ట్ అయితే బాగా అంతా ఒకసారి కలిపేసుకుందాము. బాగా ఆ వాటర్ కూడా అంతా ఎగరాలండి. ఎగిరితే మనకి 2 డేస్ అయినా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చింతాకు మనకి సీజన్ వైజ్గా వచ్చినప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఎండబెట్టేసుకొని. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ చూడండి ఇట్లా ఈ విధంగా పైకి వచ్చి రావాలన్నమాట. కర్రీ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.